హాయ్ ఫ్రెండ్స్, మనమైతే పచ్చడి కలపటంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక కొలత అనేది తీసుకున్నాను అనమాట. ఈసారి అయితే కొలత కొలిచి మరీ పెడదాము అని చెప్పి ముక్కలను అయితే ఇలా మనం ఒక బౌల్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టమైనది తీసుకోండి. నేనైతే ఇలా గిన్నెనైతే తీసుకున్నాను. గిన్నెతోటి నాలుగు గిన్నెలు అయితే కొంచెం లైట్గా తక్కువ అనమాట. ఒక 2-3 ముక్కలు తక్కువ, అంతే అయినాయండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూసినట్టుగా పక్కా కొలతలండి. ఈసారి మామిడికాయ కారం పెట్టడము, అందాజుగా పెట్టడము, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది కాకుండా ఒక పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా పెట్టుకుంటే నోరూరించే పచ్చడి చూస్తుంటేనే టేస్ట్ అద్దరిపోయేటట్టు ఉంటుందండి. అంత బాగా ఉంటుంది. కొంచెము పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు వల్ల ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది. అలాగనే పసుపు చాలా మనకి మంచిది కాబట్టి తప్పకుండా పచ్చళ్ళల్లో పసుపుని యూజ్ చేయాలి. చూసారు కదా, పసుపుని వేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కూడా అంటే మనం తక్కువ ప్రాసెస్ తోటి తక్కువ టైంలో పచ్చడిని ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తున్నాను మీకు. ఇట్లా రుచికరమైన పచ్చడి పెట్టుకునేటప్పుడు ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ ముక్కలకి పసుపు పట్టిన తర్వాత ఇలా మనం నూనెని పట్టించటం వల్ల, నూనె అంతా వేసేసుకోవడం వల్ల ముక్క అనేది డిస్టర్బ్ కాకుండా ఇప్పుడు మనము ఎలా పెట్టినప్పుడు ఉందో ముక్క సేమ్ అలానే ఉంటుందండి మొత్తం కూడా. అంటే ఇక మెయిన్గా మనకి ముక్కల ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాం కదండి. నూనె వేసాము, పసుపు వేసి చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా కారానికి వచ్చేటప్పటికి కారంలో మాత్రం కారం లేని కారం కానీ, బళ్ళారీ కారం కానీ, ఇంకా కారంలో రకరకాల కారాలు ఉంటాయి. స్పైసీగా తినే వాళ్ళకైతే స్పైసీగా తెచ్చుకోండి. మేమైతే కారం అనేది అస్సలు, అంటే కారం ఘాటు ఉన్న కారం అయితే అస్సలు తినమండి. అందుకోసం కారం లేని కారము, పచ్చళ్ళ కారము స్పెషల్గా తెప్పించుకున్నాము. ఇంకా మనము ఏ కొలత తీసుకున్నామో అదే కొలతోటి ఒక్కటి అనమాట, ఒక్క గిన్నెడు కారాన్ని అయితే తీసుకోండి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టే యాస్టీజ్గా తీసుకోవాలి కారము. నేను కంప్లీట్గా మీకు మొత్తం కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. అంటే మామిడికాయ కారము ఎంత టేస్టీగా ఉంటుందో అనేది మనము ఈ పచ్చడి కలిపే విధానంలోనే మొత్తం ఉంటుందన్నమాట. ఇంకా ఇది పచ్చళ్ళ ఉప్పును కూడా మనము గిన్నెడు కారం తీసుకున్నాం కాబట్టి కొంచెం తలగొట్టి అన్నట్టు పచ్చళ్ళ ఉప్పునైతే తీసేసుకోండి. అద్దిరిపోయే పచ్చడి పెట్టాలంటే ఆ మాత్రం కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే నోట్లో వేసుకోగానే నోరూరించే పచ్చళ్ళు అనేది మన పంటికి తగలాలన్నమాట. ఇలా మనం ఉప్పుని చూసారు కదా, నిండుగా కారాన్ని తీసుకోండి. ఉప్పు ఒక మోస్తరు తక్కువే తీసుకోండి. మనకి 3వ రోజు కలుపుకున్న తర్వాత ఉప్పుని సరిపోతే ఉప్పుని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు ఎందుకు సరిపోదంటే ముక్కను బట్టి కూడా ఉప్పు ఉంటుందండి. పులుపు ముక్క అనుకోండి, ఇంకొంచెం మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లోకి మనము ఎల్లిపాయ కారం కాబట్టి పెట్టుకునేది, దీంట్లోకి కొంచెం అయితే మాత్రం ఆవపిండిని యాడ్ చేస్తున్నాము. ఇంకా ఎల్లిపాయ కాకుండా పెట్టుకుంటే మాత్రం మొత్తం కూడా ఆవపిండి, కారం ఎంత పోసుకున్నామో ఆవపిండి కూడా అంతా యాడ్ చేయాలండి. అది ఇంకా మెంతిపిండితో కాబట్టి మెంతిపిండిని ఒక అందాజుగా ఒక 100 గ్రాములు అనమాట. ఇంకా దోరగా వేయించుకున్న మెంతుల్నే తీసుకోవాలండి. చక్కగా ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఇంపార్టెంట్ ఏంటో మీ అందరికీ తెలుసు, నేను అసలు చెప్పనక్కర్లేదు. ఇంగువకి ఫేవరెట్ ఇంగువ ఎక్కువ, బాగా మంచి ఇంగువ ఎక్కడ దొరుకుతుందంటే మీరు మొత్తం ఎక్కడ ఆలోచించినా కానీ ఖమ్మం జిల్లాలో మొత్తంలో భారతమ్మ దగ్గర మాత్రమే దొరుకుతుందండి. భారతమ్మ కొట్టులోనే ఇంగువ అనేది చాలా అనమాట. వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకైతే లేదు కానీ ఘాటు మనం అక్కడికి వెళ్తుంటేనే వాళ్ళ కొట్టు ముందుకు వెళ్ళేసరికి ఘాట్ అనేది, ఇంగువ ఘాట్ అనేది తెలుస్తుంది. అలానే మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ఆ ఘాటు ఈరోజు మనం మామిడికాయ కారం పెడుతున్నారా అన్నంత ఘాట్ అనేది ఇంట్లోకి రాగానే తెలుస్తుంది అనమాట. అంటే స్మెల్ బాగా తెలుస్తుంది అనమాట. ఇంగువ మనం ఓపెన్ చేయకుండానే ఇంగువ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడా కూడా ఉప్పు గళికలు అంటారు కదండి, అంటే ఉప్పు గడ్డలు అంటారు కదండి. ఈ ఉప్పు అయితే అసలు బాగుందండి. కొన్ని ఉప్పులు అయితే మాత్రం ఎక్కువ గడ్డలు ఉంటాయి. ఇదైతే క్వాలిటీ మంచిగా ఉందన్నమాట. ఉప్పు ఎక్కడా కూడా మనం కష్టపడకుండా చిన్న గడ్డలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అంతా చూసారు కదా. ఇక్కడైతే నా మనవడైతే హెల్ప్ చేస్తున్నాడండి. మరి పిల్లలు కూడా హెల్ప్ చేస్తేనే కదా మనకి పచ్చళ్ళు అనేది మనం కూడా పెట్టేది. ఎల్లిపాయలు
పోసాడనమాట తీసుకొచ్చి. ఎంత పెద్ద పని చేశాడండి నా చిన్న మనవడు. ఇంకా వాళ్ళ ఇంట్లో పచ్చడి కలుపుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం వేసిన తర్వాత అసలు ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి. ముక్కలు కొట్టే వరకు ఒక ఎత్తు అయితే, ముక్కలు ఇంటికి వచ్చిన తర్వాత మనం నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత పచ్చడిని చాలా అవలీలగా కలిపేసుకోవచ్చండి. పక్కా కొలతలు పెట్టుకోవాలి. అలానే ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలని చెప్పి మైండ్లో మనమే డిజైన్ చేసేసుకోవాలి. అదనమాట పచ్చళ్ళు పెట్టే విషయం. చూసారు కదా, ఇంకా నూనె నేను ముందే పోసి ఉంచా కాబట్టి ముక్కలన్నిటికీ కూడా నూనె బాగా పట్టిందండి. ఇంకా దీని మొత్తాన్ని ఇక కలిపేసుకుంటూ ఇంకా కొంచెం నూనెని యాడ్ చేసుకొని, నేను ఇప్పుడు చూపించిన ముక్కలకి 2 కేజీల నూనె అయితే యాడ్ చేశానండి. ఇంకా తర్వాత మనం 1 కేజీ పోసుకుంటే, అంటే ఆ ఊటని పట్టనమాట. ఊట వచ్చి బాగుంది అంటే ఇంక అవసరం లేదు. నూనె కూడా ఎక్కువ తినకూడదని చెప్తున్నారు కదండి, అలా అనమాట. కానీ పచ్చళ్ళకైతే ఖచ్చితంగా అవసరం అండి నూనె. ఎంత చెప్పినా కానీ, డాక్టర్లు ఎంత చెప్పినా కానీ పచ్చళ్ళకైతే నూనె కావాల్సిందే. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ తోటి నేను పచ్చడి అనేది పెట్టానో చూడండి. ఇంకా ముక్కలన్నిటినీ కూడా చక్కగా ఆకారానికి ఈ ముక్కలు ఇలా కలుపుకుంటూ మనం వెళ్ళిపోవాలండి. ఇంకా ఫైనల్ అంటే ఎక్కువ అవుతుందని చెప్పి నేను మళ్ళీ ఇందులోకి వేస్తున్నాను అనమాట. ఇదంతా వేసేసి ఆ టబ్బులోకి మొత్తం కూడా ఎలా కలుపుతానో చూసుకోండి మీరు. కమ్మనైన నోరూరించే మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి అని అంటే ఇది అన్నమాట. ఎక్కడా కూడా తడి చేతులు పెట్టకూడదు. మనం చేతిని శుభ్రంగా కడుక్కోవాలి, అలాగనే తుడుచుకోవాలి. మనం పెట్టే పాత్రలు కూడా ఎక్కడా కూడా నీళ్ళు అనేది ఉండకూడదు అనమాట. తడి అనేది ఉండకూడదండి పచ్చడికి. ఇది 1 ఇయర్ పచ్చడి కాబట్టి, మనకి 1 ఇయర్ ఉంటుంది కాబట్టి మనము పచ్చడి వేసుకునేటప్పుడు కూడా మనం పెట్టే గంటలు కూడా ఎక్కడా కూడా తడి ఉండకూడదు అనమాట. తడి ఉంటే మాత్రం మనకి పచ్చడి అనేది బూజు వచ్చేస్తుందండి. అదనమాట. ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి పచ్చడి మీద చాలా కేర్తో పెట్టాలి. చూస్తుంటేనే మీకు నోరూరుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే నోరూరుతుందండి. మీకు కూడా అలా అనిపిస్తుందా వీడియోలో చూస్తుంటే? చూసారా, నూనె కలిపిన దానికి నూనె కలపకుండా వేసిన దానికి ముక్కలు ఎంత తేడా ఉన్నాయో చూడండి. ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇక ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మనము 3వ రోజు మొత్తం కలిపిన తర్వాత ఫైనల్గా మనము జాడీలో పెట్టుకుంటామా లేదా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటాం అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకైతే నా సజెషన్ మాత్రం మంచిగా మీరు ఇది జాడీలో పెట్టుకుంటే మాత్రం పచ్చడి చాలా అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది టేస్ట్లో. ఇదనమాట. ఇంకా చూసారు కదా, మొత్తం అయితే పచ్చడి కలపటం అయితే అయింది. ఇంకా ఇప్పుడు అసలైన నూనె ఇప్పుడు పోస్తానండి నేను. ఇంకా నూనె పోసుకొని మొత్తం కూడా ఇక్కడ 2వ ప్యాకెట్ నూనె కూడా పోసేసుకొని చక్కగా అనమాట సరిపడా ఇంకా ఎల్లిపాయలని కొంచెము మిక్సీ అనేది పట్టుకోవాలండి. మిక్సీ జార్ కూడా శుభ్రంగా తుడుచుకొని మాత్రమే చేయాలి. పచ్చడి అంతా కేర్గా చేస్తే మాత్రం ఎందుకు రాదండి రుచి అనేది. తప్పకుండా రుచి బాగా ఉంటుంది. 1 ఇయర్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఆత్మీయులుగా ఉన్న వాళ్ళకి కొంచెం టేస్ట్కి పెడతాం కదండి, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుందండి. అద్దరిపోయే పచ్చడి పెట్టారు మీ ఇంట్లో అని అయితే ఖచ్చితంగా అనాల్సిందనమాట. అంత ఫుల్ గ్యారంటీ అనమాట. ఈ పచ్చడి కలుపుకునే విధానం అంతా కూడా మీరు చూసారు కదా, చాలా ఈజీ అండి. అన్నీ దగ్గర పెట్టేసుకొని చకా కలుపుకోవటం అయితే చాలా ఈజీ అనమాట. ఈరోజు ఈ పచ్చడి చూసి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో కూడా మీరు ఇలానే ప్రిపేర్ చేస్తారని చెప్పి నేనైతే మనసారా కోరుకుంటున్నాను. ఇందులో వేసే పొళ్ళు కొంచెం అటు ఇటు తినే వాళ్ళని బట్టి వేసుకుంటారు, కానీ టీజ్గా పచ్చడి అయితే ఇలానే పెట్టాలండి. ఇంకా ఇది స్టోర్ అయితే నాకు తెలిసి అయితే జాడీలో చేసుకుంటే మాత్రం వండర్ఫుల్ అనమాట. ఇంకా ఫైనల్ అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ మీకు తెలుసు కదండి. ఇంకా లాస్ట్లో అయితే కొంచెము ఇంకా మనం ఏం చేయాలండి, అందరము మనం కొంచెం అనమాట కలిపిన బేసన్లో కానీ లేదా ఈ టబ్బులో కానీ కొంచెం అన్నాన్ని అయితే కలిపేసుకోవాలండి. అదే అనమాట అసలు మామిడికాయ కారానికి. మనం కారం ఇంట్లో మామిడికాయ కారం కలిపాము అంటే దాని టేస్ట్ అద్దరింది అంటే ఇప్పుడు మా పిల్లలకి పెడుతున్నాను. ఇక సూపర్ అని చెప్తారనమాట వాళ్ళు. ఉప్పు అయితే ఈరోజు కొంచెం ఉంటుందండి ఫైనల్లో, ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి. 3వ రోజు కల్లా మనకి పులుపు ముక్కలు యాడ్ అవుతాయి కాబట్టి ఆ పులుపు
పులుపు ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇద్దరు పిల్లలకి కూడా ఇలా పెట్టేశాను. మా అమ్మ అయితే టేస్ట్ బాగుండాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని మరీ తింటుంది. ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ.